Okay, in today class I will explain the ES6 features in JavaScript. Okay, మీకు ఈ ఓకే. జావా స్క్రిప్ట్లో ఓకే జస్ట్ మినిట్. సో ES6 ఫీచర్స్ కింద జావా స్క్రిప్ట్ ఈరోజు మీకు ఈరోజు క్లాస్ మీకు జావా స్క్రిప్ట్లో ES6 ఫ్యూచర్స్ గురించి చెప్తా. ఓకే, ES6 ఫ్యూచర్స్ గురించి చెప్పే ముందు ఓకే మీకు ES6 ఫ్యూచర్స్ చెప్పే ముందు వాళ్ళకి ES6 అంటే ఏంటి, ES6 అంటే ఏంటో క్లియర్ చెప్తా. ES6 ES5 అనే మాటలు అంటారు. ES6 అంటే ఏంటి, ES5 అంటే ఏంటో చెప్తా. ఈఎస్ అంటే ఈ ఎకమా స్క్రిప్ట్. ఈఎస్ అంటే ఏంటి, ఎకమా స్క్రిప్ట్. ఎకమా స్క్రిప్ట్ అంటే ఈఎస్ అంటే ఎకమా స్క్రిప్ట్. ఇది సపరేట్ స్క్రిప్ట్ కాదు. మనకి ఏంటంటే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇప్పుడు ఇలాగే మెయింటైన్ చేయాలని చెప్పి రూల్స్ పెడతారు. ఓకే, ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అనుకోండి, ఆ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఒక కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు, మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ .NET ఉందనుకోండి, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, సో అదేంటి, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ ఒక బేసిక్ లెవెల్ వర్షన్ రిలీజ్ చేస్తారు. తర్వాత దానికి వర్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ జావా వర్షన్స్ అంటారు, ఇదే ఉంటాడు. ప్రతి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ వర్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అనుకోండి, పైథాన్ 2, పైథాన్ 3 అని. ఓకే, రియాక్ట్ వర్షన్స్ ఉంటాయి. ఓకే, అలాగే జావా స్క్రిప్ట్ కూడా వర్షన్స్ ఉంటాయి. ఈ జావా స్క్రిప్ట్ మొత్తాన్ని మెయింటైన్ చేయడానికి ఎకమా స్క్రిప్ట్ అనేవాళ్ళు, ఎకమా ఇంటర్నేషనల్ స్క్రిప్ట్ అనే ఒక ఎకమా ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు జావా స్క్రిప్ట్ని మెయింటైన్ చేస్తారు, జావా స్క్రిప్ట్ రెడీ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ వాళ్ళు ఒక్కొక్క వర్షన్ ఆఫ్ రిలీజ్ చేసుకుంటూ వచ్చారు ప్రతి వర్షన్. సో అలా వర్షన్స్ రిలీజ్ చేసుకుంటూ వస్తే ఈ ఎకమా స్క్రిప్ట్ ES5 ES6 అన్నీ ఉన్నాయి. ES5 ES6 ES6 అనేది ఎప్పుడు నాకు తెలిసి దీన్నే ఎకమా 2015 అని కూడా ఉంటారు. ఓకే, 2015లో రిలీజ్ చేశారు ES6 ఫీచర్ అని, ES6 అని. ఓకే, ES6 అంటే ఏంటి, జావా స్క్రిప్ట్ యొక్క అడ్వాన్స్డ్ వర్షన్. అంతకుముందు వర్షన్ ఏంటి, ES5. ఈ జావా స్క్రిప్ట్ వర్షన్స్. ఓకే, అర్థమైందా మీకు? ఇంకా ఎకమా చూస్తే ఎకమా అని చెప్పి గూగుల్ ఎతకండి, ఎకమా స్క్రిప్ట్ అంటే ఏంటి, ఎకమా జావా స్క్రిప్ట్ అంటే మీకు ఆ ఎకమా స్క్రిప్ట్ వాళ్ళకి ఉండి, ఎకమా ఈ కంపెనీ వాళ్ళు ఎకమా స్క్రిప్ట్ ఉంది సార్. సో ఈ ఎకమా స్క్రిప్ట్ ఈ కంపెనీ వాళ్ళు జావా స్క్రిప్ట్ని మీకు రిలీజ్ చేస్తారు. సో రీసెంట్గా ఇప్పుడు ప్రజెంట్ 2020 వర్షన్స్ మారుతూ ఉంది. ఇప్పుడు మనకి ES6 వాడుతున్నాం మనం. ఓకే, మీకు ఎకమా అనే ఒక ఆర్గనైజేషన్లో జావా స్క్రిప్ట్ వర్షన్స్లో ES5 అంతకుముందు, ఇప్పుడు ES6 వాడుతుంది. ఓకే, ES5కి ES6 వచ్చిన తర్వాత జావా స్క్రిప్ట్ బాగా డెవలప్ అయింది. ఇది ఎందుకంటే అడ్వాన్స్డ్ వస్తుంది జావా స్క్రిప్ట్కి. సో మీరు ఏమైనా వర్షన్ నేర్చుకోవాలంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది, దానికి వర్షన్స్ ఉంటాయి. ఒక వర్షన్ నుంచి ఇంకో వర్షన్ రిలీజ్ చేస్తుంది ప్రతి సంవత్సరం. ప్రతి కంపెనీ ప్రతి సంవత్సరం ప్రతి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ వర్షన్స్ వస్తూనే ఉంటాయి. మీరు ఎప్పుడు ఆ అప్డేట్ టెక్నాలజీని మీరు చూసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ ఉంది అనుకోండి, రియాక్ట్ లేటెస్ట్ వర్షన్ ఏంటి, అంతకుముందు యాంగులర్ ఉంది, యాంగులర్ వర్షన్ అనుకోండి, యాంగులర్ 2 ఉంది, యాంగులర్ 2కి యాంగులర్ 1కి చాలా కంప్లీట్ డిఫరెన్స్ ఉంది. అది చేంజ్. మళ్ళీ యాంగులర్ 2 నుంచి ఒకటే వర్షన్, కాకపోతే చేంజెస్ జరుగుతూ వచ్చినాయి. 3, 2.5, 3, ఇప్పుడు యాంగిల్ 13 దాకా వచ్చింది. అవునా, 13లో. సో ఈ ఒక్కోసారి ఏంటంటే పూర్తిగా మారుస్తారు ఉన్నదాన్ని కంపైల్గా. ఇప్పుడు యాంగిల్ 1లో ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ 1 అని తీసుకుంటే యాంగిల్ 1కి యాంగిల్ కంప్లీట్ డిఫరెన్స్ ఉంది. అక్కడ నుంచి సబ్ వర్షన్స్ రిలీజ్ చేస్తారు, 2.1, 2.3. వీటికి ఏంటంటే మీరు ప్రతి వర్షన్స్ తెలుసుకునే ముందు ఫర్ ఎగ్జాంపుల్ iPhone 6 ఉంది అనుకోండి, రీసెంట్గా iPhone 7 రిలీజ్ చేశాడు. ఓకే, మీరు ఏం చేస్తారు, మీరు iPhone 7 గురించి తెలుసుకుంటే ఏం చేస్తారు, iPhone 6కి iPhone 7కి ఏం అప్గ్రేడ్ చేశారు, ఏ ఫీచర్స్ అప్గ్రేడ్ చేశాడు అవి నేర్చుకోవాలి. ఆ అప్డేట్ నాలెడ్జ్ మీకు ఎప్పుడూ ఉండాలి.
ఆ, అలాగే ఇప్పుడు మన జావా స్క్రిప్ట్లో ES6 వచ్చింది, ES5లో నుంచి ES6లో కొత్త ఫీచర్స్ ఏంటి, ఇప్పుడు ఇంకో వర్షన్ వచ్చింది అనుకోండి, ఆ కొత్త వర్షన్లో ఏ ఫీచర్స్ రిలీజ్ చేశారు అని నేర్చుకోవాలి. అది మనం ప్రజెంట్ ప్రాజెక్ట్లో వాడినా వాడకపోయినా మనం ఓన్గా మన సెల్ఫ్గా అది పర్సనల్గా అప్డేట్ నాలెడ్జ్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని రాసుకుంటూ ఉండాలి. మనం ఏం చేస్తాం యాక్చువల్గా మనకి జావా స్క్రిప్ట్ వచ్చింది ప్రజెంట్ ES6 వాడుతున్నాడు, లేదా రియాక్ట్ ఎయిట్ వర్షన్ వాడుతున్నాం, లేదా యాంగల్ 2 వాడుతున్నాడు, 4 వాడు అదే చేస్తూ ఉంటాం. మనం అప్డేట్ వర్షన్ నేర్చుకో. నెక్స్ట్ మనం ఏ కంపెనీకి వెళ్ళినప్పుడు వాడి కంపెనీ వాళ్ళు అప్డేట్ వర్షనే కావాలంటున్నారు, నాకు ఈ స్పెసిఫిక్ వర్షన్సే కావాలి. అప్పుడు వాడు క్వశ్చన్స్ కూడా అవుతారు, ప్రీవియస్ వర్షన్స్కి ఈ వర్షన్స్కి ఏం డిఫరెన్స్. ఓకే, ఇలా. ఓకే. అయితే ఇప్పుడు ES6 ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీస్ ES6ను బాగా యూజ్ చేస్తాయి. మెయిన్ యాంగులర్, రియాక్ట్, నోడ్, యూజేఎస్, రియాక్ట్ జేఎస్, ఇలా చాలా ఉన్నాయి. యూజేఎస్, నోడ్ జేఎస్, యాంగులర్, నెక్స్ట్ జేఎస్, ఇవన్నీ జావా స్క్రిప్ట్ బేస్ చేసుకొని వచ్చిన ఫ్రేమ్వర్క్స్. ఇవి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇవన్నీ ES6 ఫీచర్స్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటాయి. ES6 ఫీచర్స్ని ఎక్కువ యూజ్ చేసుకుంటాయి. సో మీరు రియాక్ట్ కానీ యాంగులర్ కానీ బాగా రాయాలి అనుకుంటే మీకు ES6 ఫీచర్స్ గురించి పూర్తిగా అండర్స్టాండింగ్ పూర్తిగా వచ్చి ఉండాలి. ఓకే, ఓకే. ఇంత ముందా నేర్చుకుని బేసిక్, ఇప్పుడు నేర్చుకుని ES6. ఓకే, ఇప్పుడు ఎకమా స్క్రిప్ట్ వల్ల ES6, ఇప్పుడు ES5 నుంచి ES6లో మనకి లేటెస్ట్ ఫీచర్స్ ఏంది, ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తే వన్ బై నేర్చుకున్నాం. ఓకే, ఫస్ట్ వాళ్ళు ES6లో ES65 కన్నా ES6 మోడర్న్ బ్రౌజర్స్ ఎక్కువ అండర్స్టాండ్ చేసుకుంటాయి. ES6లో రాసిన కొన్ని ఓల్డ్ బ్రౌజర్స్ అండర్స్టాండ్ చేసుకోరు. ఓకే, ఎందుకు ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ES6లో ఫస్ట్ చేసింది ఏంటంటే వాళ్ళు JAT అంటే జస్ట్ ఇన్ టైం. ఓకే, JATని ఇంప్లిమెంట్ చేశారు. ఇది జస్ట్ ఇన్ టైం, ఓకే. జస్ట్ ఇన్ టైం కంపైలర్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఓకే, సో మీకు తెలుసు ఏంటి JAT అంటే ఏంటి. ఓకే, JAT అంటే ఏంటి అంటే ఇది ఇది ప్రోగ్రామ్ సంబంధించింది కాదు, కానీ ఇంజిన్ మార్చారు. ఇంజిన్ అంటే ఏంటి, జావా ఇంజిన్ అంటే ఏంటి మీకు. ఇప్పుడు జావా స్క్రిప్ట్ అనేది ఇంటర్ప్రిటర్ కంపైలరా? ఇంటర్ప్రిటేటర్. ఇంటర్ప్రిటర్. ఇంటర్ప్రిటర్కి కంపైలర్ డిఫరెన్స్ ఏంటి? ఇంటర్ప్రిటేటర్కి ఏమో మనకి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కంపైలర్ అయితే ఒకేసారి లైన్ ఐ మీన్ చూసుకొని ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కంపైలర్ అయినంత ముందు మొత్తాన్ని సోర్స్ కోడ్ మొత్తాన్ని బైట్స్ కోడ్గా మార్చి మొత్తాన్ని మార్చి తర్వాత మిషన్ కోడ్గా మార్చి ఈ మిషన్ కోడ్ని .exe ఫైల్లో వచ్చింది మనకి. ఇప్పుడు మనం జావా ఫైల్ అనుకోండి, సీజీలో .exe లోపల వస్తాయి, దాంట్లో మిషన్ కోడే ఉండిద్ది. దాన్ని కంప్యూటర్కి ఇచ్చిన కంప్యూటర్ రన్ చేసింది. ఓకే, ఇది మనం అంటే ఫస్ట్ మొత్తాన్ని బైట్స్ కోడ్స్ మిషన్ కోడ్గా మార్చిద్ది. ఇది కంపైల్ మీరు చేసింది. ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ ఏం చేసేదంటే లైన్ బై లైన్, మొత్తం కాదు, లైన్ బై లైన్ కోడ్. లైన్ బై లైన్ని డైరెక్ట్గా బైట్స్ కోడ్ నుంచి మిషన్ కోడ్ డైరెక్ట్గా కంప్యూటర్ మిషన్ కోడ్గా మార్చి కంప్యూటర్కి ఇచ్చేసిద్ది. ఓకే, లైన్ బై లైన్ డైరెక్ట్ కంప్యూటర్కి వచ్చేసిద్ది, అంటే డైరెక్ట్గా మిషన్ కోడ్గా మార్చిద్ది అనమాట. ఓకే, ఓకే. సో ఇది ఏంటి ఇంటర్ప్రిటర్, ఇది లైన్ బై లైన్. ఓకే, అయితే ఇప్పుడు జావా స్క్రిప్ట్ని ఎవరు రన్ చేస్తారు మామూలుగా? జావా స్క్రిప్ట్ మనం ప్రోగ్రామర్ ఏ ప్రోగ్రామ్ రన్ చేసేది జావా స్క్రిప్ట్ని? VS Code, I mean web browsers. బ్రౌజర్స్ Browsers, yeah. బ్రౌజర్స్ రన్ చేస్తాయి. బ్రౌజర్స్ రన్ చేయడం అంటే బ్రౌజర్స్లో ప్రతి బ్రౌజర్లో ఒక ఇంజిన్ ఉండిద్ది, ఒక ఇంజిన్. ఆ ఇంజినే ఈ ఇంటర్ప్రిటర్ చేస్తూ ఉంటాయి. ఓకే, ప్రతి బ్రౌజర్కి స్పెసిఫిక్. ఇప్పుడు మనం మీరు అన్నట్టు బ్రౌజర్ అన్నాడు, మరి ఎందుకు మనకి ఇన్ని రకాల బ్రౌజర్స్ ఉన్నాయి? క్రోమ్ ఉంది, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంది, సఫారీ ఉంది, ఎందుకు ఇన్ని రకాల బ్రౌజర్స్ ఉన్నాయి? మీకు డౌట్ రావచ్చు, ఒక బ్రౌజర్ ఫోకస్ సరిపోద్దిగా, ఎందుకు ఇన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇన్ని రకాల బ్రౌజర్స్ మనకి ఉన్నాయి. ఓకే, అలాగే దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఉంది అనుకోండి, మన ఫోను ఒక ఫోన్ సరిపోతుంది. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఉంది, ఆండ్రాయిడ్లో మళ్ళీ రకరకాల ఫోన్లు, రియల్మీ, రియల్సీ, రియలెక్స్,
ఇంకా చాలా ఉన్నాయి కదా, రెడ్మీ అని చెప్పి, ఒపేరా అని చెప్పి, ఇవన్నీ ఉన్నాయి. ఫోనే మాట్లాడదాంగే, కానీ రకరకాల ఫోన్లు ఉన్నాయి, రకరకాల కంపెనీలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి కంపెనీకి ఏం తేడా ఉన్నది చెప్పండి, ప్రతి కంపెనీలో. ప్రతి కంపెనీకి సాఫ్ట్వేర్స్ డిఫరెన్స్ ఉన్నాయి. అంటే సాఫ్ట్వేర్స్ ఓఎస్ డిఫరెన్స్ ఉన్నది, ప్లస్ OS అంటే వర్క్ ఒకటే, కానీ చేసే ఓఎస్ అండ్ డిఫరెంట్. అలాగే మన ప్రతి కంపెనీలో బ్రౌజర్స్ ఒకటే, కానీ ఆ బ్రౌజర్స్ మన మారుస్తుంది చూసారు కోడ్ని, ఆ మాత్రం మన సపరేట్ ఇంజిన్స్ని పెట్టుకున్నారు. ప్రతి బ్రౌజర్లు సపరేట్ వాళ్ళ ఓన్ ఇంజిన్స్ని పెట్టుకుంటారు. బ్రౌజర్లో ఇంజిన్ ఉండింది అనమాట. ఆ ఇంజిన్ ఏం చేసేది అంటే ఈ జావాని ప్రాసెస్ చేస్తాడు అంతే. సో ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క ఇంజిన్ పెట్టుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో, ఫస్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో వాళ్ళు ఏం చేశారంటే చక్రాన్ని ఇంజిన్ పెట్టుకున్నాడు, ఇంజిన్ నేమ్. ఓకే. అలాగే ఫైర్ ఫాక్స్ వాళ్ళు ఏం చేశారంటే స్పైడర్ మంకీ. ఓకే. సో ఏంటంటే లైక్ ఈ మా జావా స్క్రిప్ట్ కి ఎలా తెలుస్తుంది, లైక్ ఒక్కొక్క బ్రౌజర్ కి డిఫరెంట్ ఇవి ఉన్నాయి కదా. సో ఇవి ప్రాసెస్ చేస్తాయి. Process. ప్రాసెస్ అంటే బ్రౌజర్లో ఇంజిన్ ప్రాసెస్ చేస్తూ ఉంది, అంటే ఇంటర్ప్రెట్ చేస్తారు. ఇచ్చిన కోడ్ని ఇంటర్ప్రెట్ చేసి ఇస్తూ ఉంటాయి. ఓకే. ఒక క్రోమ్ ఏంటంటే V8 వాడుతున్నారు. ఈ V8 ఇంజిన్ రీసెంట్గా నోడ్లో వాడతాడు. ఎందుకు V8లో నోడ్ ఎందుకు వాడితే సపరేట్ క్లాస్లో చెప్తా. అది V8 ఎందుకు, నోడ్ ఎందుకు. మీరు చూస్తే ప్రజెంట్ బాగా ఫేమస్ అయిన బ్రౌజర్ ఏంటి అన్ని బ్రౌజర్స్లోకి? క్రోమ్. ఎందుకు అయింది? ఓకే. అలాగే మనకి సఫారీలో జావా స్క్రిప్ట్ ఏదో ఉంది, జావా స్క్రిప్ట్ ఆపరేషన్స్ ఏదో ఉంది. ఓకే. ఈ క్రోమ్లో వెబ్ కిట్ అని కూడా ఒకటి ఉంది, V8 ఇంజిన్ వెబ్ కిట్, ఇవన్నీ చెప్తాను. ఓకే. సో మెయిన్ ఏంటంటే V8 ఇంజిన్ అసలు ఏంటి, మీకు అన్ని బ్రౌజర్స్ అన్ని ఏమేమి ప్రతి బ్రౌజర్ జావా స్క్రిప్ట్ ప్రాసెస్ చేసిద్ది, కానీ మీకు తేడా తెలుస్తుంది కదా. ఒకసారి ఇంటర్నెట్ లేకపోతే స్లోగా ఉంది, ఫైర్ ఫాక్స్ స్లోగా ఉంది, క్రోమ్ చాలా ఫాస్ట్గా ఇస్తుంది రిజల్ట్ కంపేర్ చేస్తే. ఎందుకంటే దానిలో అది వాడే ఇంజిన్లో స్పెషాలిటీ ఉంది. ఓకే. ఇప్పుడు ఆ స్పెషాలిటీని అన్ని బ్రౌజర్స్ వాడుకుంటున్నాడు. సో వాళ్ళు ఏం వాడతారు అంటే V8 ఇంజిన్ వాడతారు. ఈ V8 ఇంజిన్ స్పెసిఫిక్గా నోడ్ కోసం కనిపెట్టాడు. మీరు నోట్ చేసాను తెలుసు కదా, ఆ నోట్ చేసి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని యొక్క స్పెషాలిటీ ఏంటి, నోట్ చేసి చెప్పేటప్పుడు చెప్తారు. ఓకే. అయితే ఈ V8 ఇంజిన్ ఇప్పుడు ES6 ఫ్యూషన్ని ఎక్కువ వాడతారు, V8 ఇంజిన్ వాడతారు. దీంట్లో J8 ఉండింది. ఓకే. ఇప్పుడు నేను ES6 ఫస్ట్ మీకు చెప్పాలనుకున్న ఏంటి, J8 జస్ట్ ఇన్ టైం, అంతేనా? జస్ట్ ఇన్ టైం కంపైలేషన్ అయితే మీకు చెప్దామని చెప్తున్నాను. సో జస్ట్ ఇన్ టైం కంపైల్ చెప్పే ముందు మీకు ప్రతి బ్రౌజర్ జావాస్క్రిప్ట్ ప్రాసెస్ ప్రతి బ్రౌజర్కి ఒక ఇంజిన్ ఉంది. దాంట్లో ES6ను J8 V8 అని చెప్తున్నాను సార్. V8 ఇంజిన్ క్రోమ్ వాళ్ళు వాడతాడు, వాళ్ళు J8 వాడతారు, జస్ట్ ఇన్ టైం కంపైలర్ వాడతారు. ఓకే. సో జస్ట్ ఇన్ టైం అంటే ఏంటి, ఇప్పుడు మీకు ఏం చెప్పాము, జావా స్క్రిప్ట్ ఇంటర్ప్రెటర్ లైన్ బై లైన్ బయట పోజ్గా మార్చి అయితే మిషన్ కోడ్గా మార్చి కంప్యూటర్కి ఇచ్చింది, అవునా? అయితే ముందు కంపైలర్కి ఇంటర్ప్రెటర్కి డిఫరెన్స్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి తెలుసుకున్నాం. అంటే యూజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ కంపైలర్ అనుకోండి, మొత్తం కోడ్ అంతా మార్చి మొత్తం బైస్కొని మార్చి మిషన్ కోడ్గా మార్చి అప్పుడు రన్ చేస్తుంది. సో దానివల్ల ఇది కొంచెం స్లోగా ఉండిద్ది, డీబగ్గింగ్ కూడా లేట్గా ఉండిద్ది. ఇంటర్ప్రెటర్ ఏంటి, అది డిస్అడ్వాంటేజెస్ కంపైలర్కి. కానీ పెద్ద ప్రోగ్రామ్స్ అంటే కంపైలర్సే వాడతారు. ఓకే. జస్ట్ ఇంటర్ప్రెటర్ ఏంటి, లైన్ బై లైన్ రాసిన కాబట్టి ఈజీగా డీబగ్ చేయొచ్చు, వెంటనే అయ్యింది. కాకపోతే ఇది స్మాల్ ప్రోగ్రామ్స్కి యూజ్ఫుల్గా ఉండిద్ది. ఓకే. మరి J8 ఏంటి, జస్ట్ ఏం చేసేదంటే J8 ఇది మనం ఏం చేస్తుంది, లైన్ బై లైన్గా రాస్తాం కదా కోడ్ని, లైన్ బై లైన్ కోడ్ రాస్తాం కదా. ఈ J8 ఏం చేసిందంటే ఫస్ట్ ఈ కోడ్ మొత్తాన్ని V8 ఇంజిన్ ఏం చేసేదంటే ఈ కోడ్ మొత్తాన్ని ATS అని ఒక సింటాక్స్ ట్రీగా, అబ్స్ట్రాక్ట్ సింటాక్స్ ట్రీ అంటారు, ATS.
ఓకే. ఏటీఎస్గా మార్చుకొని ఇంటర్ప్రెట్ చేసి ఏంటంటే ఇది ఏం చేసేదంటే ఫస్ట్ ఉన్న కోడ్ మొత్తంలో ఎక్కువగా ఆప్టిమైజ్ అంటే ఇప్పుడు మొత్తం కోడ్ అంతా ఎత్తుకు యాక్చువల్ లైన్ బై లైన్ రన్ చేయాలి కదా. దాంట్లో రిపీటెడ్గా ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ మళ్ళీ యూజ్ చేస్తారు. ఇలా రిపీటెడ్గా అయ్యే వాటిని ముందు తీసుకెళ్ళి కంపైల్ చేసి మిషన్కి ఇచ్చిద్ది. ఇది ఇంటర్ప్రెట్ చేయదు, స్టార్టింగ్ ఇంటర్ప్రెట్ చేయదు. మొత్తం కోడ్ మొత్తంలో మొత్తం కోడ్ ఉందా, ఆ కోడ్ మొత్తం రిపీట్గా ఉన్న వాటిని పిక్ చేసుకొని వాటిని కంపైల్ చేసి పెట్టుకొని మిషన్ కోడ్కి ఇచ్చింది. ఓకే, ఈలోపు ఓకే. రిమైనింగ్ లైన్ బై లైన్ ఇంటర్ప్రెట్ చేసుకుంటూ వచ్చింది. ఓకే, అంటే ఈ మామూలు లైన్ బై లైన్ ఇంటర్ప్రెట్ చేసుకొని మధ్య బదులు ముందు అప్పుడు ఏం చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ అనుకోండి, నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఫంక్షన్ పెద్ద పద్దాలో పడుతుంది, ముందు ఆ ఫంక్షన్కి సంబంధించిన మిషన్ కోడ్ అడిగి పెట్టేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు లైన్ బై లైన్ వచ్చింది కదా, లైన్ బై లైన్ ఆ ఫంక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ మార్చకుండా ఆల్రెడీ పెట్టేసుకుంది కదా, ఆల్రెడీ ఆప్టిమైజ్ చేసి పెట్టుకుంది కదా, వాడుకునేది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 2 తాళెల్ ఫంక్షన్ ఉంది, 4 to 5 7 6 అదే ఫంక్షన్ ఉంది, 7 8 9 9 10 అదే ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఇంటర్ప్రెట్ అనుకోండి, జస్ట్ ఒక నార్మల్ ఇంటర్ప్రెట్ అనుకోండి, 1 2 ఆ ఫంక్షన్ ప్రాసెస్ చేస్తుంది, మళ్ళీ ఇంటర్ప్రెట్ చేసింది, 3 4 5 మళ్ళీ ఇంటర్ప్రెట్ చేసింది, 8 మళ్ళీ ఇంటర్ప్రెట్ చేసింది. ఇలా కాకుండా ఏం చేస్తుంది, ఓహో ఇలా కామన్గా ఉన్న లేదా ఆల్రెడీ ఈ ఫంక్షన్కి మిషన్ కోడ్ ఏదైనా ఉంటే అది వాడేసుకుంటుంది, మళ్ళీ ఇంటర్ప్రెట్ చేయదు, అది పక్కన పెట్టుకుంది. సో ఎప్పుడైతే ఫంక్షన్ వచ్చిందో దానికి సంబంధించిన మిషన్ కోడ్ తీసుకుంటుంది. ఓకే, దీన్ని జస్ట్ ఇన్ టైం, దానివల్ల ఏమైతే ఫాస్ట్గా అయ్యింది. అందుకే క్రోమిక్ ఫాస్ట్గా ఇచ్చేది రిజల్ట్. సో ఏంటంటే మొత్తం కోడ్ మొత్తంలో రిపీటెడ్గా ఉన్న వాటిని ఆప్టిమైజ్ చేసి పెట్టుకొని దానికి సంబంధించిన మెమరీ కోడ్ ఆల్రెడీ పెట్టుకుని ఉంది, ఆ మెమరీ కోడ్ వాడుకుంది. మళ్ళీ ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు మళ్ళీ మెమరీ అది మిషన్ కోడ్ దాన్ని జనరేట్ చేయదు. ఓకేనా, ఆల్రెడీ మిషన్ కోడ్గా మార్చి పెట్టుకున్నది, ఇంటర్ప్రెట్ చేసే టైంలో ఆల్రెడీ ఉంది కాబట్టి అది యూజ్ చేసుకున్నది. ఓకే, సో అందువల్ల ఏంటంటే టైమ్స్ రాసుకుంది. దీన్ని జస్ట్ ఇన్ టైం కంపైలర్ అంటే రన్ చేసేటప్పుడు కంపైల్ అవుతుంది, రన్ చేసేటప్పుడే ముందు కంపైల్ చేసి పెట్టుకున్నది. అవునా? సో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అనుకుంటే జేఏది అని కొట్టండి. మీకు జేఏది అని కొడితే మీకు జేఏది అనేది ఏం చేస్తారంటే జావాలో కూడా వాడతారు ఎక్కువ. ఓకే, ఈ జేఏటి కంపైలేషన్, ఈ జస్ట్ ఇన్ టైం కంపైలేషన్ అంటాడు. మీకు కొంచెం ఇమేజెస్ చూసుకుంటే మీకు కొంచెం క్లియర్గా అర్థమైంది. ఇవ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ జేఏటికి చెప్తా చూడండి. ఎలా చెప్తా, ఏదో చెప్పేసి సప్లైర్ రిసీవ్ గూడ్స్ పరోక్ష కస్టమర్, ఇది ఇవ్వండి జస్ట్ ఇన్ టైం. ఓకే, జస్ట్ ఇన్ కంపైలర్కి ఎలా మార్చి చూడండి. అంటే ఫస్ట్ కంపైలర్ని బైట్ స్కూల్గా మార్చి కంపైలర్కి వచ్చి రన్ టైంలో మార్చిద్ది. ఇది ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఇవ్వండి, ఇది ఉందా, జేఐటీ మామూలుగా కోడ్ని ఎగ్జిక్యూషన్ మార్చాలి. ఇది మార్చే ముందు ఆల్రెడీ మెమరీలో ఉంటే అది యూజ్ చేసుకునేది. ఓకేనా, ఇలా మార్చే ముందు ఆల్రెడీ మెమరీలో ఉన్నదాన్ని యూజ్ చేసుకునేది. ఓకేనా, కానీ ఓకే ఇలా వచ్చి అర్థమైంది ఇప్పుడు. ఇలా వచ్చి ఇప్పుడు కంపైల్ ఇది మార్చాలి, పెద్ద పదాలు మార్చాలి, లైన్ బై లైన్ మార్చాలి. ఆల్రెడీ ఉంటే మెమరీలో అది యూజ్ చేసుకుంటుంది. ఓకే, అదే కదా. సో ఆల్రెడీ రిపీటెడ్గా ఉన్న వాటిని ముందే మార్చి పెట్టేసుకున్నది, తర్వాత మీద స్టార్ట్ చేసిద్ది. ఏం డౌట్ ఉందో జస్ట్ ఇన్ టైంలో? లేదు, ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది. ఇవ్వండి, జావా స్క్రిప్ట్ ఇంటర్ప్రెటర్ చెప్తాయండి. ఇప్పుడు సోర్స్ కోడ్ ఉందా, సోర్స్ కోడ్ ఇంటర్ప్రెట్ చేసి బయట కోర్స్గా మార్చి మిషన్ కోడ్ ఇచ్చేస్తాం. ఓకే, ఇది జనరల్గా జరిగే సినారియో. ఇప్పుడు ఇది రండి, V8 ఇంజిన్ ఉంది, మీరు జావా స్క్రిప్ట్ ఉందా, ఇది అంతా ముందే రాసి పెట్టుకొని ఉండద్ది. ఓకే, అది కంపైలర్ యూజ్ చేసుకుంటూ ఉండద్ది. ఇవ్వండి, ఇది చూడండి క్లియర్గా ఉండద్ది. ఫస్ట్ బైట్స్ కోడ్ని ఇంటర్ప్రెటర్ ఓఎస్గా మార్చి సాఫ్ట్వేర్ మిషన్కి ఇచ్చింది. ఇది మన ఫ్లో, అంతేనా? మనం రాసిన కోడ్ని ఇంటర్ప్రెటర్ మిషన్ కోడ్గా మార్చి సాఫ్ట్వేర్కి ఇచ్చింది. కానీ
సో ఇక్కడ చూడండి, మన కోడ్ని ఇంటర్ప్రిటర్ మిషన్ కోడ్ మార్చింది కదా, ఈ టైం ఉంది కదా, ఈ టైం సేవ్ అవుతుంది. ఎందుకని ఆల్రెడీ ఉంటే మిషన్ లాంగ్వేజ్ కోడ్స్ దానికి సంబంధించిన కోడ్ ఆల్రెడీ ఉంటే అది యూజ్ చేసుకుంది, మళ్ళీ మార్చదు. ఓకే, సింపుల్ ఆల్రెడీ రిపీటెడ్గా వచ్చే వాటిని ఆల్రెడీగా మార్చి ఒక దానిలో పెట్టుకుంది, నెంబర్లో పెట్టుకుంది. సో నెక్స్ట్ టైం ఇంటర్ప్రైజ్ చేసేటప్పుడు ఆ లైన్ మళ్ళీ మార్చకుండా ఆల్రెడీ ఉన్న మిషన్ కోడ్ యూజ్ చేసుకుంది. ఇది జేఐటి. ఓకే, ఇది ES6 ఫ్యూచర్స్ని ES6లో రాసిన కోడ్ని ప్రాసెస్ చేయడానికి జేఐటి కావాలి, మనకి జేఐటి కంపైలర్ కావాలి. అది కావాలంటే విఐటి ఇంజిన్ ఉన్న బ్రౌజర్సే వాడాలి. ఇప్పుడు రీసెంట్గా అందరూ విఐటి లాగా అప్డేట్ అయిపోయారు. ఓకే, సో విఐటి ఇంజిన్ వాడుతున్నారు అందరూ. ఓకే, సో ES6 ఫ్యూచర్లో వాళ్ళు ఇంటర్ప్రైజ్ చేస్తారు, జేఐటి యూజ్ చేస్తారు. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ES6 ఫ్యూచర్స్ చాలా ఉన్నాయి. ES6 ఫ్యూచర్స్ అంటే కొత్తగా ES6 దాంట్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన ఫ్యూచర్స్ ఏంటి. ఓకే, ఇది తెలుసుకున్నాం. ఇది తెలుసుకునే అర్థమవుతుంది కదా. సో ఈ ఫీచర్స్ అన్ని మనం మేజర్గా ఫర్దర్గా యూజ్ చేస్తాం ఎక్కువ యూజ్ చేస్తాం మన రియాక్ట్లో, యాంగులర్లో, నోడ్లో. ఫ్యూచర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బేసిక్ జావా స్క్రిప్ట్లో ఏమన్నా వేరియబుల్స్, డేటా టైప్స్ ఇవే కదా, అలాంటివి కొన్ని ఇంప్లిమెంట్ చేశారు. మీకు 1 by 1 చెప్తా. ఫస్ట్ లెట్ కాన్స్టెంట్. ఓకే, ఫస్ట్ లెట్ కాన్స్టెంట్ అనే వాటిని మీకు బేసిక్ జావా స్క్రిప్ట్ చేసేటప్పుడు 2 మార్క్స్ చెప్పానా? లేదు, ఎందుకు చెప్పలేదు, అప్పుడు ES6లో స్టార్టింగ్లో ఇది లేదు, ES6 నుంచి ఇది ఉంది. ఓకే, సో లెట్ కాన్స్టెంట్ ఎందుకు చెప్తా. ఫస్ట్ చాలా ఉన్నాయి, లెట్ కాన్స్టెంట్ ఒకటి, ఏరో ఫంక్షన్స్ ఏంటి, ఇవి చాలా ఉన్నాయి. 1 by 1 చెప్తా. సో ఈరోజు క్లాస్లో మీకు ఏం చెప్తాను, లెట్ కాన్స్టెంట్ గురించి చెప్తాను. లెట్ కాన్స్టెంట్ ఎందుకు వాడతాడంటే, లెట్ కాన్స్టెంట్ వాడడానికి వేరియబుల్ డిక్లరేషన్ కోసం వాడతారు. దీనికోసం వాడతారు, ఇందుకోసం వేరియబుల్ డిక్లరేషన్ కోసం వాడతారు. ఓకే, మీరు ఆల్రెడీ మనం వేరియబుల్ డిక్లరేషన్ కోసం ఏం వాడతాం, ఏ కీవర్డ్ వాడతాం మనం? వేర్ అనేది కీవర్డ్ వాడతాం. మరి లెట్ కాన్స్టెంట్ ఏంటి క్వశ్చన్ అడుగుతారు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్కి. లెట్కి, వేర్కి, కాన్స్టెంట్కి డిఫరెన్స్ ఇది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెట్, వేర్ అండ్ కాన్స్టెంట్? ఇది ఒక ఇంపార్టెంట్ జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, సో all three calls let to constant to where all are useful for the variable declaration. Okay, let to where constant మూడ్ని వేరియబుల్ డిక్లరేషన్ కోసమే వాడతారు. కాకపోతే ఫస్ట్ వేర్ ఇఫ్ యూ డిక్లేర్ ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ యూ డిక్లేర్ ద వేరియబుల్ యూజింగ్ ద వేర్ కీవర్డ్, ఇట్ వాజ్ ద గ్లోబల్ స్కోప్. ఓకే, if you declare the variable, variable using where we can use in global scope. Okay, if you declare the variable using let, we can use in local scope only. ఓకే, ఇక్కడ 2 మాటలు వచ్చింది, గ్లోబల్ స్కోప్, లోకల్ స్కోప్. దీన్ని స్కోప్ ఆఫ్ ది వేరియబుల్ అంటారు. ఓకే, స్కోప్ ఆఫ్ ది వేరియబుల్ గురించి చెప్తాను. ఇప్పుడు మీకు స్కోప్ ఆఫ్ ది వేరియబుల్ అంటే ఏంటి, దానిలో గ్లోబల్ స్కోప్ ఏంటి, లోకల్ స్కోప్ అనేది చెప్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ అంటే ఏంటి? బ్లాక్ అంటే ఏదైనా నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ యొక్క బ్లాక్ లో రాసేదాన్ని బ్లాక్ అన్నాం. లైక్ ఇఫ్ కండిషన్ బ్లాక్ కానీ ఓ సెట్ ఆఫ్ స్టేట్మెంట్ ని మనం ఏమంతా బ్లాక్ అన్నాం, అంతేనా? ఎగ్జిక్యూట్ చేసేదాన్ని బ్లాక్. సెట్ ఆఫ్ స్టేట్మెంట్ బ్లాక్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు, వేర్ x = 10. ఓకే, దీన్ని కంట్రోల్ చేశారు. ఓకే, ఇప్పుడు నువ్వు ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ పెట్టుకున్నావు, ఇది ఒక బ్లాక్. దీంట్లో ఏం చేశానంటే వేర్ y = 10 యూజ్ చేశాను. ఓకే, 20 పెట్టుకున్నాం.
దీన్ని కన్సోల్ లాగ్ ఆఫ్ వై పెట్టుకుందాం. ఓకే, ఓకే. ఇప్పుడు దీంట్లోనే కన్సోల్ లాగ్ ఆఫ్ ఎక్స్ పెట్టుకున్నాం. ఓకే, ఓకే. మళ్ళీ ఈ బ్లాక్ బయటకు వచ్చేసరికి కన్సోల్ లాగ్ ఆఫ్ వై పెట్టా. ఓకే. ఓకే, ఇక్కడ గ్లోబల్ స్కోప్ అంటే గ్లోబల్ స్కోప్, లోకల్ స్కోప్ అంటే మీరు ఏదైనా ఒక వేరియబుల్ని ఈ బ్లాక్ లోపల వరకే వాడుకుంటే దాన్ని లోకల్ స్కోప్ అంటారు. ఓకే. ఈ బ్లాక్స్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం? ఇఫ్ దగ్గర బ్లాక్ వాడతాం, ఫర్ దగ్గర బ్లాక్ వాడతాం, వాళ్ళ దగ్గర వాడతాం మెయిన్ లూప్స్ లో. ఫంక్షన్స్ దగ్గర బ్లాక్ వాడతాం. ఓకే, ఆ బ్లాక్లో రాసిన వేరియబుల్ ఆ బ్లాక్లో వరకే యూజ్ అయితే దాన్ని లోకల్ స్కోప్ అంటారు. అలా కాకుండా ఆ వేరియబుల్ని బయట ఎక్కడ బ్లాక్ బయట కూడా వాడితే దాన్ని గ్లోబల్ స్కోప్ అంటారు. ఓకే, ఫస్ట్ రన్ చేద్దాం. ఏమవుద్ది, రన్ చేద్దాం. ఏమైంది, ప్రింట్ అయింది. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉంది. ఎక్స్ని ఒక బ్లాక్ బయట రాసాం, ఆ ఎక్స్ అనే వేరియబుల్ బ్లాక్ లోపల కూడా వాడుకున్నాం. అవునా? అంటే ఇది బ్లాక్లో, అంటే ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ అంటే బ్లాక్ వరకు పరిమితం అవ్వడా. బ్లాక్ బయట వాడుతున్నాం, బ్లాక్ తర్వాత పడుతుంది. అంటే బ్లాక్ లోపల వరకే వాడితే దాన్ని ఏమంటారు, లోకల్ స్కోప్ అంటారు. లోకల్. సో ఇప్పుడు ఎక్స్ అనేది మనము ఓన్లీ దీంట్లోనే వాడుతున్నాం, బయట కూడా వాడుతున్నాం, త్రూ ది ప్రోగ్రామ్ వాడుతున్నాం. సో ఈ స్కోప్ ఆఫ్ ది వేరియబుల్ అంటే, స్కోప్ ఆఫ్ ది వేరియబుల్ అంటే ఈ వేరియబుల్ ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు, ప్రోగ్రామ్ మొత్తం యూజ్ చేసుకుంటే దాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాడు. లేదు ఒక బ్లాక్ లోపల వరకే వాడుకుంటే దాన్ని లోకల్ స్కోప్ అంటారు. లోకల్ స్కోప్ అంటారు. ఓకే, కానీ ఇక్కడ మీరు అనొచ్చు, బ్లాక్ లోపల వేరే వై ఇచ్చాను, ఏదది అబ్బా పోయింది మళ్ళీ ఇది. పోయిన మళ్ళీ రాస్తాను. సో వేర్ ఎక్స్ ఈక్వల్ టు 10 పెట్టాను. ఓకే, అప్లై చేంజెస్ కొట్టండి అయిపోతుంది. ఇక్కడ పైన వచ్చి. అరే इसका चेंजेस बता, कंजोल लॉग ऑफ एक्स పెట్టాను. ఓకే, బ్లాక్ పెట్టాను, వేర్ వై ఈక్వల్ టు 10 పెట్టాను, కంజోల్ లాగ్ ఆఫ్ వై పెట్టాను, కంజోల్ లాగ్ ఆఫ్ ఎక్స్ పెట్టాను, మరి కంజోల్ లాగ్ ఆఫ్ వై పెట్టాను. అంతేనా? రన్ చేశాను, వచ్చింది అన్ని. ఓకే, వై 20 పెట్టుకున్నాను. సో సో ఎక్స్ గ్లోబల్ స్కోప్ వేరియబుల్ కాబట్టి బ్లాక్ బయట వాడాం, బ్లాక్ లోపల కూడా వాడాం. మనం వైని మీరు అనొచ్చు, వైని మీరు బ్లాక్ లోపల డిఫైన్ చేశారు కదా, ఆ బ్లాక్ లోపల వరకు యూజ్ అవ్వాలి, బ్లాక్ బయట కూడా యూజ్ అవుతుంది కదా అనొచ్చు. ఓకే, ఇక్కడ మీరు వేర్తో డిఫైన్ చేస్తే ఏదైనా వేరియబుల్ని అది బ్లాక్ వరకు పర్మిట్ అవ్వదు, బ్లాక్ బయట కూడా వాడుకోవచ్చు. సో బ్లాక్ బయట కూడా వాడుకోవచ్చు అంటే గ్లోబల్ స్కోప్. మీరు సో ఒక వేరియబుల్ని గ్లోబల్ స్కోప్గా డిక్లేర్ చేయాలంటే మీరు ఏం వాడాలి, వేర్ వాడాలి. ఓకే, అది ఇప్పుడు లెట్ పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ వై పెడదాం. ఓకే, ఇప్పుడు ఏమైతే చూద్దాం, క్లియర్ చేస్తున్నా. ఏమైంది, ఫస్ట్ ఎక్స్ ప్రింట్ అయింది, ఇక్కడ వై ప్రింట్ అయింది. ఓకే, కంజోల్ వై ప్రింట్, వై 10 ప్రింట్ అయింది. అదిగోండి, సారీ, ఫస్ట్ ఎక్స్ 10 ప్రింట్ అయింది. అవునా? అర్థమవుతుందా? తర్వాత వై 20 ప్రింట్ అయింది, లోకల్ కాబట్టి. తర్వాత ఎక్స్ 10 ప్రింట్ అయింది. ఓకే, కానీ ఇది ప్రింట్ అవ్వాలి, ఇది ఎర్ర వచ్చింది చూసారా? ఏమొచ్చింది, ఎర్ర చూద్దాం, వై ఈజ్ నాట్ డిఫైన్ అన్న. అదేంటి, మీరు వై డిఫైన్ చేశారు కదా, వై డిఫైన్ చేయలేదని. మీరు డిఫైన్ చేసింది లెటర్ డిఫైన్ చేస్తారు, లెటర్ డిఫైన్ చేస్తే అది బ్లాక్ లోపల వరకు యూజ్ అయ్యింది, ఆ బ్లాక్ బయట యూజ్ అవ్వదు. బ్లాక్ బయట దానికి అర్థం కాదు ఇది ఎంతో, ఆ బ్లాక్లో ఉన్నంత వరకు ఎంతైనా వాడుకోవచ్చు. మరి ఎక్స్ మరి బయట డిఫైన్ చేస్తాను ఇక్కడ ఎందుకు వాడతా అంటే, నువ్వు ఎక్స్ని వేరే కీవర్డ్ డిఫైన్ చేసావు. సో గ్లోబల్ స్కోప్ నువ్వు ఎక్కడున్నా యూజ్ చేసుకో కనిపెట్టింది. కానీ వైని నువ్వు బ్లాక్ లోపల లెటర్ కీవర్డ్ డిఫైన్ చేస్తే ఆ బ్లాక్ వాడికి మీకు యూజ్ అయ్యింది. ఓకేనా? ఆ బ్లాక్ వాడికి యూజ్ అయ్యింది. సో దీన్ని ఏమంటారు, లోకల్ స్కోప్ అంటారు. సో వేర్ అనేది గ్లోబల్ స్కోప్, లెట్ అనేది లోకల్ స్కోప్. అర్థమైందా? మరి కాన్స్టెంట్ అనేది చూద్దాం.
if we declare a variable using constant, we cannot change throughout the program. అంటే ఏంటో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూ డిక్లేర్ ద వాల్యూ యూజింగ్ ఎక్స్ వేర్ కీవర్డ్, రైట్? ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ 10. 10 ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఓకే ఎక్స్ వాల్యూని ఇక్కడ నేను మార్చాను, ఇక్కడ 15 పెట్టాను. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అయింది? 15. ఓకే, అలాగే ఇక్కడ వై ఉంది, లెటర్ డిఫైన్ చేశాను, వై వాల్యూ కూడా మార్చాను. ఓకే, అప్పుడు వై వాల్యూ ఎంత అయింది? 25 అయింది. చూద్దాం. ఇవి ఫస్ట్ 10, 20 ఇది బయట డిఫైన్ చేసాం కాబట్టి లెట్ కీవర్డ్ అవుట్ ఆఫ్ ది బ్లాక్ యూజ్ చేసాం కాబట్టి ఎర్ర వచ్చింది. ఓకే, ఇది మీకు అర్థమైంది. సో మీరు ఏంటి, ఒక వేరియబుల్కి వాల్యుయేషన్ చేశారు, అది మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే మార్చుకోవచ్చు. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డిక్లేర్ ద వేరియబుల్ యూజింగ్ ద కీవర్డ్ కాన్స్టెంట్, we cannot change. For example, using the constant. Yeah, I will later. కాన్స్టెంట్ డిఫైన్ చేసారు. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 10 15గా మార్చాను, ఏమైతే చూద్దాం. ఓకే, వాట్ హ్యాపెన్? ఓన్లీ తర్వాత అసైన్మెంట్ కాన్స్టెంట్ వేరియబుల్ అంటే మీరు కాన్స్టెంట్ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే దాని యొక్క వేరియబుల్ వాల్యూ మార్చడానికి ఉండదు. ఓకే, ఇది అర్థమైందా? కానీ వేరులెట్తో మీరు డిఫైన్ చేస్తే మార్చొచ్చు, కాన్స్టెంట్తో డిఫైన్ చేస్తే మారడానికి ఉండదు. ఇది మీకు అర్థమైంది కదా? సో అయితే ఇక్కడ చిన్న లాజిక్ వచ్చి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పండి. కాన్స్టెంట్ టీ అనేది, సో ఎక్స్ వచ్చేసి 10 అవుతుంది, లైక్ వై కూడా 10 అవుతుంది. టీ టీ వచ్చేసి కాన్స్టెంట్ ఇచ్చి టీ ఇచ్చారు కాబట్టి ఎంత అయింది? టీ కూడా 10 అవ్వాలి, ఇక్కడ 20 అవుతుంది. ఓకే, 10 అవ్వాలంటున్నారు. ఓకే, ఇప్పుడు బట్ ఆల్రెడీ కాన్స్టెంట్ సో కాన్స్టెంట్ ఏం చెప్పాను మీకు, వాల్యూ ఒకటి ఇచ్చి వాల్యూ చేంజ్ అవ్వదు. కానీ మీరు వాల్యూ 10 ఇచ్చారు కాబట్టి మీరు చేంజ్ చేయట్లేదు కాబట్టి ప్రాబ్లం ఏదో అంటారు, అంతేనా? ఏమైతే చూద్దాం. రన్ చేశాను, ఏమని చెప్పండి. మిస్సింగ్ ఇనిషియలైజేషన్ అనేది మిస్సింగ్ అవుతుంది. ఓకే, ఇనిషియల్గా ఇనిషియలైజేషన్ దేనికి? కాన్స్టెంట్. మీరు ఇలా నీకు ఇనిషియల్ దీన్ని ఏమంటారు మామూలుగా? డిక్లరేషన్ అంటారు. ఓకే, ఇప్పుడు వేరెక్స్ ఇచ్చి అనుకో దాన్ని ఏమంటాం? డిక్లరేషన్ అంటాం. అదే వేరెక్స్ ఈక్వల్ టు 5 అంటే దాన్ని ఏమంటాం? ఇనిషియలైజేషన్ అంటాం. అంటే వాల్యూ వేరియబుల్ డిక్లేర్ చేసి వాల్యూ అసైన్ చేసి దాన్ని ఇనిషియలైజేషన్ అంటారు. ఓకే, మీరు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి వాల్యూ ఏమి ఇవ్వకపోతే ఆ వేరియబుల్ యొక్క వాల్యూ ఏమైంది? అన్డిఫైన్డ్. దాని అర్థం ఏంటి? ఆల్రెడీ మీరు ఒక వేరియబుల్ డిక్లేర్ చేయగానే దానికి అన్డిఫైన్ వాల్యూ ఇచ్చేస్తుంది. సో మీరు కాన్స్టెంట్ చేయగానే మీకు అన్డిఫైన్ ఇచ్చేస్తుంది, మీరు మళ్ళీ మార్చడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, మేము మార్చట్లేదు, చూద్దాం ఏమవుతున్నాం. ఆయన ఏమంటుంది? సో కాన్స్టెంట్ అనే కీవర్డ్ యూ కెనాట్ యూజ్ ఓన్లీ ఫర్ డిక్లరేషన్. ఈ కాన్స్టెంట్ కీవర్డ్ యూ ఓన్లీ యూజ్ ఫర్ ఇనిషియలైజేషన్. ఓకే, సో కాన్స్టెంట్ we declare the variable in constant with the initialization.
Okay, without initialization it will give the error. So these are the difference. So constant, we can declare the, we can initialize the variable using constant, not declaration. Okay, Okay. so these are the main differences. Okay, Okay. ఇంకో డిఫరెన్స్, ఇంకోటి ఉంది, హోస్టింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ హోస్టింగ్ అనే Okay. కాన్సెప్ట్ మీరు చెప్తా. హోస్టింగ్ అనే కాన్సెప్ట్ వేరియబుల్స్కి అప్లై అయ్యిద్ది, లెట్కి కాన్స్టెంట్ అప్లై కాదు, కానీ అప్లై అయ్యిద్ది కానీ పార్షియల్గా అప్లై అయ్యిద్ది. అది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఎవరైనా మీకు లెట్కి వార్కి కాన్స్టెంట్స్, వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ద లెట్ టు వేర్ అండ్ కాన్స్టెంట్ అంటే వార్ అనేది గ్లోబల్ స్కోప్ అండ్ అది ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అండ్ వాల్యూ అనేది ఎప్పుడైనా కొంచెం ఐ మీన్ వాల్యూ ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు దానికి. ఈవెన్ లెట్ కూడా అంతే. బట్ కాన్స్టెంట్ కి మాత్రం త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ మనం చేంజ్ చేయలేం వన్స్ డిఫైన్ చేసి ఫస్ట్ ఏం చెప్పాలి, ఇనిషియలైజ్ చేసి. సో వేర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్. We can use, if we వేరియబుల్. declare the variable using the where, we can use that throughout the program because it's the global scope. Okay, if we declare the variable using the let keyword, it behaves as a local scope, so we cannot use that variable outside the block. Okay, if you declare the variable the constant, we cannot change it throughout the program. ఓకే. We can only initialize the variable as a part of the constant, not the declaration only. Okay, డిక్లరేషన్. సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్. ఇది లెట్ కాన్స్టెంట్ వేర్ అనేది ఫస్ట్ ఫీచర్ ES6లో ఫస్ట్ ఫీచర్ అనమాట. సో లెట్ కాన్స్టెంట్ దాన్ని ES5లో వాడే బ్రౌజర్స్ రన్ చేస్తే పనిచేయదు. ఓకే, ఓకే. మోడర్న్ బ్రౌజర్స్లో అన్నింటిలో V8 ఇంజిన్ ఉంటాయి, అదొక్కటే ES6ని ప్రాసెస్ చేస్తుంది. సో ఫస్ట్ ఏం చేసిందంటే ES6ని ES6.5గా మార్చుకొని అప్పుడు ఇంటర్మీడియట్కి ఇచ్చింది, అప్పుడు చేస్తుంది. అని ఇది J8 జస్ట్ కంపైలర్ వాడిద్ది. ఓకేనా, ఓకే. నెక్స్ట్ యారో ఫంక్షన్. ఓకే, సో క్వశ్చన్, యారో ఫంక్షన్ అనేది సేమ్ యాజ్ లైక్ ఫంక్షన్. సో నార్మల్ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తారు? ఒక ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే ఫంక్షన్ నేమ్ ఇచ్చి కర్లీ బ్రేసెస్ ఇస్తాం. సో నార్మల్ ఫంక్షన్ ఏంటంటే యూజింగ్ ద ఫంక్షన్ కీవర్డ్, రైట్? ఫంక్షన్ కీవర్డ్ ద ఫంక్షన్ అండ్ దెన్ బ్రేసెస్. అండ్ బ్రేసెస్. ఓకే, కానీ యారో ఫంక్షన్స్లో మీకు ఫంక్షన్ ఏం అక్కర్లా, దాన్ని ఒక వేరియబుల్లా ట్రీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. మీకు యాడ్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే, యాడ్ అనే ఫంక్షన్ నార్మల్ ఫంక్షన్ వేస్తే ఫంక్షన్ యాడ్ అని రాస్తారు. దీనికి 2, 3 ఇస్తే దీనికి X, Y ఇస్తే ఏం ప్రింట్ చేసిద్ది? ప్రింట్ చేయాలంటే కన్సోల్ లాగ్ ఆఫ్ X, దీన్నే యారే ఫంక్షన్ కదా అంటే ఒక వేరియబుల్లా డిఫైన్ చేసుకోండి, కాన్స్టెంట్ అని పెట్టుకోండి. యాడ్ ఈక్వల్ టు పెరాన్సిస్ రాస్తాం, యారో పెడతాం. దీన్ని యారో పెడతాం కదా, దీన్ని యారో ఫంక్షన్ అంటారు. అండ్ ఇక్కడ కర్లీ బ్రేసెస్ రాస్తాం. ఇలా ఒక సింగిల్ లైన్లో మీకు కోడ్ రాసేయచ్చు. ఇలా ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేయం. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే ఏం చేస్తా అంటే ఇక్కడ ఇలా యాడ్ అని చెప్పి పెరాన్సిస్ పెడతారు. సేమ్ నార్మల్ ఫంక్షన్ డిఫైన్ కాల్ చేసినట్టే. కాకపోతే నార్మల్ ఫంక్షన్ కీవర్డ్ ఇచ్చి ఫంక్షన్ నేమ్ ఇచ్చి పెరాన్సిస్ పెడతాం. దీంట్లో ఏం చేస్తాం, ఒక కాన్స్టెంట్ ఇచ్చి ఫంక్షన్ నేమ్ ఇచ్చి పెరాన్సిస్ యారో కర్లీ బ్రాకెట్స్. సో ఇది ఓన్లీ కాన్స్టెంట్ కే యూజ్ వార్ కానీ యూజ్ చేయొచ్చు, వేర్కి లెట్కి యూజ్ చేయొచ్చు, వేర్కి లెట్కి కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే కాన్స్టెంట్ ఎందుకు ఎక్కువ వాడతామంటే మనం ఒకసారి ఫంక్షన్ డిఫైన్ చేసి పద్ధబద్ధాలు మార్చితే మార్చం. మన ఫంక్షన్ ఎందుకు డిఫైన్ చేస్తాం, మామూలుగా ఒకసారి డిఫైన్ చేసి పెట్టుకొని మళ్ళీ యూజ్ చేసుకోదాం తప్పితే మళ్ళీ మార్చుతానికి కాదు కదా. చూద్దాం, మీరు అన్నట్టు టెస్ట్ చేద్దాం. ఇది యాడ్ X అనుకున్నాం, లేదంటే ఇది సమ్ అనుకున్నాం. ఓకే, ఇది కూడా సేమ్, దీనికి కూడా కన్సోల్ లాగ్ ఆఫ్ X + Y ఉందండి.
ఓకే, అర్థమైందా? కొద్దిగా తగ్గిస్తా. ఓకే, ఇది సేమే. ఇప్పుడు నార్మల్ ఫంక్షన్ కాల్ చేస్తాను, ఏం చేస్తాం, యాడ్ అని చెప్పి 2, 3 అంటాం. సేమ్ అలాగే యాడ్ ఫంక్షన్ కావాలంటే ఫంక్షన్ ఏమో పెరాన్సిస్ 2, 3. ఓకే, సో ఏమైంది, రెండు సేమే. ఏమైంది ఇక్కడ, ఇక్కడ ఎక్స్ప్రెస్ 5 సారీ. ఎక్స్‌ప్రెస్ సో రెండు 5 వచ్చినాయి, అవునా? సో మీరు ఏమైనా కాన్స్టెంట్ అని చెప్పి లెట్తో వేర్తో, సో వేర్తో చూద్దాం. వచ్చిందా? లెట్తో చూద్దాం. వచ్చిందా? సో మనం యారో ఫంక్షన్ని కాన్స్టెంట్నే ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తామంటే మళ్ళీ మళ్ళీ మీరు ఈ సమ్మన్ ఫంక్షన్ మళ్ళీ మారుస్తారు దీని వాల్యూ, ఇదంతా మళ్ళీ లాజిక్ అంతా మార్చడం. ఆల్రెడీ ఆ ఫంక్షన్ డిఫైన్ చేసి పెట్టుకుని మళ్ళీ మళ్ళీ మార్చాం కదా. సో మళ్ళీ మళ్ళీ మార్చకుండా ఉండాలని మనం ఏం పెట్టుకుంటాం, మనం కాన్స్టెంట్ పెట్టుకుంటాం కదా. ఒకసారి పెట్టి మళ్ళీ మార్చకుండా ఉంచుకోవాలంటే కాన్స్టెంట్ పెట్టుకుంటాం, అది ఎక్కువ కాన్స్టెంట్ వాడతాం. ఓకే, ఓకే. సో ఇదొక డెఫినేషన్. ఫస్ట్ ఏంటి, ఫంక్షన్ నార్మల్ ఫంక్షన్ యారో ఫంక్షన్ ఏం వాడతారు, నార్మల్ ఫంక్షన్ నేము పెరాన్సిస్ బేస్. యారో ఫంక్షన్ కాన్స్టెంట్ ఫంక్షన్ నేము ఈక్వల్ టు పెరాన్సిస్ యారో కలర్ బ్రాకెట్స్. ఇక్కడ నార్మల్ ఫంక్షన్లో ఇక్కడ పారామీటర్స్ ఇస్తాము, ఏమేమి ఆర్గ్యుమెంట్స్ కావాలి ఇక్కడ ఇస్తాము, యారో ఫంక్షన్ ఇక్కడ ఇస్తాము, అవునా? ఓకే, అయితే యారో ఫంక్షన్లో మనం ఇప్పుడు ఇప్పుడు ఈ ఫంక్షన్ లోపల ఎన్ని స్టేట్మెంట్స్ రాసాం మనం? ఓన్లీ వన్ స్టేట్మెంట్ రాసాం. ఇక్కడ అక్కడ కూడా వన్ స్టేట్మెంట్. సో వన్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు బ్రేస్ అక్కల యారో ఫంక్షన్. ఓకే, మల్టిపుల్ స్టేజెస్ రావడం లేదు, వన్నే ఉందనుకోండి మీకు బ్రేస్ అక్కల, ఇదొక యూజ్. కానీ నార్మల్ ఫంక్షన్ కంపల్సరీ బ్రేస్ పెట్టాలి. ఒక లైన్ అయినా 2 లైన్లు అయినా సరే మీరు బ్లాక్ పెట్టాల్సిందే, అవునా? యారో ఫంక్షన్ ఒక లైన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటే మీరు బ్లాక్ పెట్టక్కర్లేదు. ఇది ఓకేనా? మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడే బ్లాక్ పెట్టాలి, ఇదొక డిఫరెన్స్. ఓకే, సో ఈ యారో ఫంక్షన్లో ఏంటి, ఫస్ట్ టైం ఇదొక డిఫరెన్స్. ఇది నార్మల్ ఫంక్షన్లో డిఫైన్ చేస్తే యారో ఫంక్షన్లో డిఫైన్ చేస్తారు, అది చెప్పాలి. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ సింగిల్ స్టేట్మెంట్ we don't need to use braces, okay, in arrow function. ఓకేనా? ఇప్పుడు మీకు మోడర్న్ రియాక్ట్ కానీ యాంగులర్ కానీ ఇవే వాడతారు, యారో ఫంక్షన్సే వాడతారు. ఎందుకంటే ఈజీగా మీకు ఈజీ కోడ్ ఈ కోడ్కి ఎక్కువ ఇప్పుడు ఏ కోడ్ అయినా సరే ముందు ఎక్కువ లెటర్స్ తీసుకోకూడదు. ఇక్కడ ఫంక్షన్ కీవర్డ్ తీసుకుంటే కానీ ఇక్కడ ఎక్కువ లెటర్స్ లేవు, చూస్తే దీనికి తక్కువ ఫార్మాట్లో అయిపోయింది. ఇప్పుడు మెయిన్గా రియాక్ట్ కానీ యాంగులర్ కానీ ఈ యారో ఫంక్షన్సే వాడుతున్నారు ఎక్కువ. ఎందుకో చెప్తా. అది మెయిన్ డిఫరెన్స్. ఇదేమో జస్ట్ ఎలా సింటాక్స్ డిఫరెన్స్ చెప్పాను, సింటాక్స్ డిఫరెన్స్ చెప్పాను. ఓకే, కానీ మీకు దాన్ని ఏమంటారు, అసలు డిఫరెన్స్ చెప్పడం ఇంకా ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నా. కాకపోతే ఓకే, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు కర్లీ బ్రేసెస్ చూస్ చేస్తాం కదా ఖచ్చితంగా. ఇది సెట్ కదా, ఒక లైన్నే రాస్తున్నాం కదా, కొలైనా కాబట్టి యూజ్ చేయట్లేదు. బట్ సెట్ చూస్ చేస్తాం సింగిల్ స్టేట్మెంట్ తేడా ఉంది కదా. సెట్ ఆఫ్ స్టేట్మెంట్ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ స్టేట్మెంట్స్ని ఒక బ్లాక్లో పెట్టచ్చు. సింగిల్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు బ్లాక్లో పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది సెట్ ఆఫ్ ఒకటి కన్నా ఎక్కువ కాదు కాబట్టి. ఓకే, సెట్ ఆఫ్ స్టేట్మెంట్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు మనం బ్లాక్లో పెడతాం. కానీ నార్మల్ ఫంక్షన్లో ఒక స్టేట్మెంట్ అయినా సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అయినా సరే మీరు కల్ బ్రాస్లో పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు మెయిన్ డిఫరెన్స్ ఏంటో చెప్తా. మెయిన్ డిఫరెన్స్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అలా ఫస్ట్ అడుగుతాడు, ఏమడుగుతాడంటే మీకు యారో ఫంక్షన్కి నార్మల్ ఫంక్షన్కి డిఫరెన్స్ ఏంటి, యారో ఫంక్షన్కి నార్మల్ ఫంక్షన్ డిఫరెన్స్ ఏంటి,
లేదా ఇంకో విధంగా అడుగుతారు, దిస్ అనే కీవర్డ్ అవుతుంది జావా స్క్రిప్ట్లో. ఏముంది? దిస్ అనే కీవర్డ్, ఇది ఇంపార్టెంట్. దిస్ కీవర్డ్ వాడతారు. దిస్ అనే కీవర్డ్ ఎందుకు, ఏంటో చెప్తాను. ఓకే, దిస్ అనే కీవర్డ్ ఎందుకు వాడతారు ఏంటో ఇప్పుడు చెప్తాను. అది దిస్ అనే కీవర్డ్ యారో ఫంక్షన్లో ఒక రకంగా బిహేవ్ చేసిద్ది, నార్మల్ ఫంక్షన్లో ఒక రకంగా బిహేవ్ చేసిద్ది. అది ఎలాగో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆప్షన్ అంటే కర్లీ బ్రేసెస్ లో మనం కీ వాల్యూ పేజ్ ఉంది. మొత్తం నేను వాల్యూస్ పర్సన్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఓకే, ఇతనికి దానికి ఒక కీ వాల్యూ. కీ వాల్యూ ఇస్తున్నాం. ఫస్ట్ నేమ్ ఇస్తాను. ఓకే, ఇది కీ, దీని వాల్యూ కింద ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ అనుకోండి. ఓకే, తర్వాత జెండర్ ఇస్తాను. ఇది ఎం అనుకోండి. ఓకే, ఇప్పుడు మనం కీ కింద ఇంకోటి ఇవ్వచ్చు, గెట్ నేమ్ అని ఇచ్చా, గెట్ నేమ్. ఓకే, వాల్యూ కింద మీరు వాల్యూ కింద ఒక సింగిల్ వాల్యూ ఫంక్షన్ కూడా ఇవ్వచ్చు. ఒక ఫంక్షన్ కూడా ఇవ్వచ్చు. సో ఫంక్షన్ అయితే మీరు ఏం చేస్తారు, ఫంక్షన్ అని పెట్టి పెరాన్సిస్ పెట్టి రాస్తారు. ఫంక్షన్ ఏం అక్కర్లా, ఎందుకంటే ఆల్రెడీ ఈ కీనే ఫంక్షనింగ్గా బిహేవ్ చేసింది. ఓకే, ఓకే ఓకే సో ఇప్పుడు కన్జోల్ లాగా ఈ కన్జోల్ లాగా ఇక్కడ దిస్ డాట్ నేమ్ పెట్టాను. ఓకే, ఇప్పుడు పర్సన్లో ఉన్న గెట్ నేమ్ అనేది గెట్ నేమ్ అనేది ఏంటిది? ఫంక్షన్ కాల్ చేయండి, ఏం చేస్తాం? పర్సన్. ఓకే, పెరాన్సిస్. పర్సన్లో ఉన్న గెట్ నేమ్ అనే కీవర్డ్ కాల్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది. ఇదేంటి? ఫంక్షన్. అది ఇది రన్ అయ్యిద్ది. చూద్దాం ఏమొచ్చింది. దిస్ అండ్ దాట్ నేమ్ అంటే ఈ ఫంక్షన్ ఎక్కడైతే డిఫైన్ చేశారో దాన్ని రిఫరెన్స్, దాని యొక్క రిఫరెన్స్ తీసుకుంటుంది దిస్ అనే కీవర్డ్. ఓకే, దిస్ అనే కీవర్డ్ ఏం రిఫరెన్స్ తీసుకున్నది? మీరు ఏ ఆబ్జెక్ట్ డిఫైన్ చేశారో ఆ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్నే తీసుకుంది. ఓకే, అదే ఇక్కడ మనం యారో ఫంక్షన్ పెట్టి చూద్దాం. ఓకే, యారో ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ కీవర్డ్ ఉంది, జస్ట్ పెరాన్సిస్. ఇది యారో ఫంక్షన్ అంటే క్లియర్గా మనకు సింపుల్ ఫార్మాట్లో చెప్పాలంటే ఇది పెరాన్సిస్, యారో, కల్ బ్రాకెట్స్. ఓకే, సో ఫంక్షన్ కీవర్డ్ చేయకుండా పెరాన్సిస్ పెట్టాను, యారో పెట్టాను. ఇప్పుడు ఏమైతే చూద్దాం. ఏమైంది? రిజల్ట్ అనేది అది దిస్ అనే కీవర్డ్, దిస్ అనే దాటి నేమ్ ఉందా? దానికి రిజల్ట్ అనేది రావదా? దిస్ అనే దాటి నేమ్ అంటే ప్రకాశం రావాలి కదా, వచ్చిందా? రాలేదు. అదే ఇక్కడ నేమ్ పెట్టుకున్నాం, ఒక ఇది ఇక్కడ ఒక నేమ్ పెట్టుకున్నాం. చూద్దాం ఏమవుద్దాం. ఏమో చూద్దాం, రాలా. ఓకే, సో దిస్ అనే కీవర్డ్ ఇప్పుడు నార్మల్ ఫంక్షన్ వాడితే దాని అవుటర్ ఏది ఉందో అది తీసుకునే రిఫరెన్స్. కానీ దిస్ అనే కీవర్డ్ అది తీసుకోదు. వాడు దిస్ అనే కీవర్డ్ ఎలా తీసుకుందో చెప్తాం. ఓకే, ఇక్కడ మళ్ళీ బ్యాక్ వద్దాం. ఓకే, ఇలా ఉంది, మళ్ళీ బ్యాక్ వద్దాం. ఇప్పుడు గెట్ అని నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే డీటెయిల్స్ అని పెడదాం. ఓకే, ఇది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్లో నేమ్ ఉంది, ఈ ఆబ్జెక్ట్లో కూడా నేమ్ ఉంది. ఓకే, జస్ట్ పీవీది అనుకుంది. ఓకే, దీంట్లో ఫంక్షన్ ఉంది, గెట్ నేమ్లో ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ కాబట్టి ఏం చేస్తాం? ఫంక్షన్ కర్లీ బ్రేసెస్ ఫంక్షన్ కాబట్టి ఏం చేస్తాం? దిస్ డాట్ గెట్ కాల్ చేస్తాం కన్సోల్ డాట్ లాగ్. మళ్ళీ చెప్పండి. కన్సోల్ డాట్ లాగ్ లో మనము దిస్ డాట్ గెట్ నేమ్ అనేది చేసి తీసుకుందాం. దిస్ దాట్ గెట్ నేమ్ మీన్ దిస్ డాట్. ఓకే, ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్లో దిస్ డాట్ నేమ్ అని పెడదాం. ఓకే, ఇక్కడ గెట్ నేమ్ ఓకే, ఇప్పుడు ప్రింట్ చేయాలంటే పర్సన్ డాట్ డీటెయిల్స్ డాట్ గెట్ నేమ్.
ఏమైంది చూద్దాం. ఏమొచ్చింది? పీవీది వచ్చింది. పివిడి. అంటే మీరు ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేస్తే దానికి దగ్గరలో ఉన్న దాని ఒక దగ్గరలో అవుట్ సైడ్లో ఏదో ఉందో అది తీసుకుంది. దీని అవుట్ సైడ్లో ఏదో అది తీసుకునిద్ది. ఓకే, అదే ఇక్కడ యారో ఫంక్షన్ యూజ్ చేసామంటే ఏ వస్తుంది? యారో ఫంక్షన్ తీసుకోవట్లేదు. ఓకే, ఓకే. సో యారోనే ఫంక్షన్ అనేది తీసుకోవడం అంటే యారో ఫంక్షన్లో లెక్సికల్ బైండ్ ఉంది. అంటే యారో ఫంక్షన్ ఈ ఫంక్షన్ డిఫరెన్స్ ఇంతవరకే, బయటకు ఆలోచించదు. యారో ఫంక్షన్ యూజ్ చేస్తే ఇంతవరకే ఆలోచిస్తుంది. యారో ఓకే. ఫంక్షన్ యూజ్ చేస్తే ఇంతవరకు వచ్చేది, కానీ బయట ఆలోచించదు. ఫంక్షన్కి బయట కూడా తీసుకునింది. సో ఇంతవరకు అంటే ఇక్కడ దీన్ని లెక్సికల్ స్కోప్ అంటారు. ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి తీసుకుంటే దాన్ని లెక్సికల్ స్కోప్ అంటే ఇంతవరకే స్కోప్, దాని స్కోప్. సో దాని బయట ఓకే. ఆలోచిస్తున్నారు. సో లెక్సికల్స్ అనేది నార్మల్ ఫంక్షన్ తీసుకోదన్నమాట. మరి దిస్ నార్మల్ ఫంక్షన్ దిస్ పాయింట్స్ నార్మల్ ఫంక్షన్లోనేమో అవుట్ సైడ్లో ఉన్న దగ్గరలో ఉన్న ఫంక్షన్ తీసుకుంది. యారో ఫంక్షన్ దాని లోపల సరౌండింగ్స్లో ఏది ఉందో అదే తీసుకుంది. మరి దిస్ అనే ఫంక్షన్ని యారో ఫంక్షన్లో ఎలా వాడుకోవాలి అదొక ఎగ్జాంపుల్ రావచ్చు. అవునా? ఓకే, మీకైతే అంతకుముందు దిస్ అంటే ఫంక్షన్ అని కీవర్డ్ పెడతానేమో దాని దగ్గరలో పేరెంట్ ఏదో అది తీసుకుంది. ఫంక్షన్ కీవర్డ్ అంటే యాక్చువల్గా ఏంటి, దగ్గరలో ఉన్న నేమ్. ఇప్పుడు ఫంక్షన్ పెట్టాము, ఏం తీసుకుంటుంది? దిస్ దాట్ నేమ్, దీని దగ్గరలో నేమ్, దానిపైన నేమ్ ఏమైందో అది తీసుకుంది, అంతేగాని దాని పేరెంట్ తీసుకోవాలి. ఓకే, మరి యారో ఫంక్షన్లో నీకు ఎలా తీసుకొని చూద్దాం. ఇప్పుడు దీని ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు ఎలా చెప్పాలి? ఒక ఫంక్షన్ తీసుకుందాం. ఓకే, దీన్ని దాన్నే ఇలా కూడా రాయొచ్చు, ఫంక్షన్గా రాయొచ్చు. ఓకే, అర్థమైందా? అర్థమైంది. సో ఇప్పుడు నేను ఒక దిస్ దాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ని ఇచ్చాను. ఓకే, అంటే మీకు ఇక్కడ ఈ ఫంక్షన్ ఇలా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కంట్రోల్ దాట్ లాగా దిస్ దాట్ నేమ్ అంటే ఏం ప్రింట్ అయ్యింది? నేమన్నా ప్రింట్ అవుతుంది. ఈ పర్సన్ ఫంక్షన్కి ఏం వేస్తే అది ప్రింట్ అయ్యింది. ఇది పైన తీసేయండి. ఇప్పుడు పర్సన్ అనే ఫంక్షన్కి నేను రామన్ ఇచ్చాను. ఏం ప్రింట్ అయ్యింది? రామన్ ప్రింట్ అవుతుంది. రామన్ ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు దిస్ దాట్ గ్రీత్ అని పెట్టా. దీనికి ఏంటంటే ఒక ఫంక్షన్కి వాల్యూ కింద ఇచ్చా. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ లాగ్ ఆఫ్ హాయ్ అని ఇచ్చా. ఓకే, ఇప్పుడు పర్సన్ అనే దాంట్లో ఉన్న గ్రీట్ కాల్ చేయొచ్చు చూద్దాం. ఏమైంది చూద్దాం. కాల్ చేయొచ్చు చూద్దాం. ఏమైంది? ఎందుకని? పర్సన్ గ్రీట్ అనేది ఫంక్షన్ కాదు కదా. అలా కాకుండా నువ్వు ఇలా కాల్ చేయ, కంట్రోల్ లాగ్ ఆఫ్ దిస్ దాట్ గ్రీట్ అన్నా. ఓకే, ఇప్పుడు ఏమైతే చూద్దాం. ఇప్పుడు పర్సన్ అనే ఫంక్షన్ కాల్ చేసాం అనుకో, రాముని ఇచ్చానుకో, ఏమైద్ది? ఫస్ట్ రామని ప్రింట్ అయ్యిద్ది, తర్వాత ఫంక్షన్ కాల్ చేసాక అది ఫంక్షన్లోకి వెళ్ళి హాయ్ అని ప్రింట్ అయ్యింది. అవునా? దిస్ ద గ్రీట్ ఫంక్షన్ డిఫైన్ కాల్ చేయాలి కాబట్టి. ఓకే, ఏమైంది? ఏమైంది చూడండి. ఏమైంది? రామ్ అన్నాము, ఇది ప్రింట్ అయింది. ఇక్కడ రామ్ ఇచ్చేది కంజోలో దిస్తాడు నేమ్ వచ్చింది. ఫస్ట్ ఫంక్షన్ డిఫైన్ చేసి పెట్టుకున్నాము. ఇదే ఫంక్షన్లో ఆ ఫంక్షన్ కాల్ చేసాం. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? హాయ్ అనే దాన్ని రన్ చేస్తుంది. ప్రింట్. ఓకే, హాయ్ అనే దాన్ని రన్ చేసింది. కానీ ఇక్కడ ఏమొచ్చింది? అన్డిఫైన్ వచ్చింది. ఈ కంట్రోల్ దాకా ఏం రిటర్న్ చేయట్లా, జస్ట్ ఓకే. అదే మీరు ఇలా రాసాను అనుకోండి,
అప్పుడేమో చూద్దాం. అప్పుడేమవుతుంది, రాము ఇది మళ్ళీ కాల్ చేశారు కాబట్టి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ హై వచ్చింది, అవునా? ఇప్పుడు రాములో ఇక్కడ దిస్ డాట్ నేమ్ అంతా ఏం పెద్ద చెప్పండి. సేమ్ రామ్ రామ్ అని ఉంటుంది. రామ్ రామ్ అని ప్రింట్ అవ్వాలి. ఏమైతే చూద్దాం. రామ్ రామ్ వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఫంక్షన్ బదులు ఇది పెట్టా. ఏం పెట్టా? యారో ఫంక్షన్ పెట్టా, నార్మల్ ఫంక్షన్ పెట్టా. ఏమైతే చూద్దాం. ఓకే, ఏమైంది? ప్రింట్ అయింది. ఓకే, సో ఎందుకని ఈ యారో ఫంక్షన్ యొక్క స్కోపు అర్థం, ఇది కాల్ చేసేటప్పుడు తీసుకునేది, అందుకే రన్నింగ్లో భాగంగా తీసుకోదు. ఇంకా ఎలా చెప్తాను, ఇది అర్థమైంది కదా? అర్థమైంది. సో వన్స్ ఒక ఫంక్షన్లో ఆరో ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఆ రన్నింగ్లోనే తీసేసుకుంటుంది. కాకపోతే ఒకవేళ ఆరో ఫంక్షన్ సపరేట్గా డిఫైన్ చేసినప్పుడు అది ఓన్లీ స్కోప్లోనే తీసుకుంటుంది, అంటే దాన్ని డిఫైన్ చేసిన స్కోప్లోనే. డిఫైన్ చేసే స్కోప్లో తీసుకుంటుంది. కాల్ చేసేటప్పుడు మాత్రం దాని అవతల స్కోప్లో కూడా తీసుకుంటుంది, అవునా? అర్థమైంది కదా? సో ఇది కొంచెం, సో అంటే యారో ఫంక్షన్ అనేది ఎక్కడ డిఫైన్ చేస్తుందో అక్కడే దాని గ్లోబల్ స్కోప్ అయింది. సో యారో ఫంక్షన్ ఇక్కడ డిఫైన్ చేసాను, గ్లోబల్ స్కోప్ ఏంటి? ఇదే. ఓకే, ఇంకా క్లియర్ చెప్పాలంటే ఇప్పుడు సే హాయ్ ఉంది. ఓకే, ఫంక్షన్ రాసాం. ఓకే, కన్సోల్ లాగ్ ఆఫ్ దిస్ పెడదాం. ఏమైతే చూద్దాం. ఏం రావచ్చు? ఏమవుతుంది చూద్దాం. ఏమొచ్చింది? మొత్తం పెద్ద ఆబ్జెక్ట్ వచ్చింది. దిస్ అంటే ఏంటంటే గ్లోబల్. దీని యొక్క గ్లోబల్ ఏంటి? విండో. ఒక వెబ్సైట్ యొక్క గ్లోబల్ ఆబ్జెక్ట్ ఉంది విండో ఆబ్జెక్ట్. దాని లోపల డాక్యుమెంట్ ఆబ్జెక్ట్. దాని లోపల డాక్యుమెంట్స్ యొక్క ఎంత పెద్ద దామ్ ఆబ్జెక్ట్ అంటారు. ఓకే, దిస్ ఫంక్షన్లో నార్మల్ ఫంక్షన్ దిస్ని పెట్టాం కదా, ఏం తీసుకుంది? దానికి దానిపైన పేరెంట్ ఏమైనా ఉందా? దీనికి పేరెంట్ దగ్గరలో ఏమన్నా దిస్ అని డిఫైన్ చేసామా? లేదు కదా. ఇది ఆల్రెడీ ఈ విండో కింద వచ్చేసింది. విండో కిందకు వస్తుంది కాబట్టి దీనికి దగ్గరలో ఉన్నది విండోనే, అందుకే విండో ఆబ్జెక్ట్ అంతా వచ్చింది. యారో ఫంక్షన్లో కూడా అంతే ఉన్నది. యారో ఫంక్షన్లో ఏమైనా చూద్దాం. ఎస్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. యారో ఫంక్షన్ ఇప్పుడైనా చూద్దాం. ఏమొచ్చింది? రెండింటికి అదే వచ్చిందో వేరే వచ్చిందో మీకు కన్ఫ్యూజ్ అవుతుందంతా. ఓకే, ఇంకా డిఫైన్ చేద్దాం. ఎస్ అని డిఫైన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఎస్ అని డిఫైన్ చేద్దాం. రన్ చేసే ఏమొచ్చింది? విండో. దీనికి పేరెంట్ కూడా విండోనే కదా, విండోనే తీసుకుంది. ఓకే, అదే ఈ యారో ఫంక్షన్ని ఒక పేరెంట్లో ఒక ఆబ్జెక్ట్ లోపల పెడితే ఆ ఆబ్జెక్ట్ సంబంధంగా తీసుకుంటుంది. కానీ నార్మల్ ఫంక్షన్కి ఆబ్జెక్ట్ ఆ ఫంక్షన్ దగ్గరలో ఏది ఉందో అది తీసుకుంటుంది. ఓకే, సో ఇది దిస్ అనే కీవర్డ్కి సంబంధించింది. ఓకే, అర్థమైంది కదా? డౌట్ ఉందా? అర్థం కలదా? హలో, అర్థమైందా అడుగుతున్నాను. మీకు ఇంకా కాకపోతే నేను ఒక్క డౌట్ ఉంది ఏంటంటే, ఓకే మనం నార్మల్గా ప్రోగ్రామ్ రాసేటప్పుడు దిస్ అనే వర్డ్ నార్మల్గా మనం ఏదైనా కాల్ చేయడానికి యూజ్ చేస్తాం, బట్ వేరియబుల్ గా మనం యూజ్ చేయకూడదు నార్మల్గా. అంటే ఇన్ సెన్స్ గ్లోబల్ దిస్ అని జస్ట్ ప్రింట్ చేస్తే మొత్తం విండోస్ ఒక ఇది నార్మల్ ఫంక్షన్లో దిస్ అని యూజ్ చేస్తే అది విండోస్ ఫంక్షన్ తీసుకుంటుంది. అదే నార్మల్ ఫంక్షన్ ఒక ఆబ్జెక్ట్ లోపల పెడితే ఆబ్జెక్ట్కి ఏముందో అది తీసుకుంటుంది దాని దగ్గరలో. అర్థమైందా? ఇప్పుడు ఇది చూడండి. ఇప్పుడు దిస్ అనే కీవర్డ్ మీకు ఇది అర్థమవుతుందా? ఇది ఇమేజ్ దిస్ అనేది గ్లోబల్ కంటెక్స్ట్ విండో. ఓకే, ఫంక్షన్ లో అయితే విండో, మెథడ్ లో అయితే ఓనర్. ఓకే, ఓనర్ ఆబ్జెక్ట్ ఓనర్. అర్థమైందా? అంటే యారో ఫంక్షన్ దాని యొక్క ఓనర్ను తీసుకుంది, దాని యొక్క పేరెంట్ని తీసుకుంది. ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అయింది
ఎక్కడి నుంచి దానికి అయితే ఇంకా అంటే సింపుల్ దిస్ అనే కీవర్డ్ నార్మల్ ఫంక్షన్లో యూజ్ చేస్తే దాని బయట ఏది ఉందో దాన్ని తీసుకుంటుంది. ఓకే, అదే దిస్ అనే కీవర్డ్ యారే ఫంక్షన్లో యూజ్ చేస్తే దాని యొక్క పేరెంట్ ఏది ఉందో అది తీసుకుంటుంది. ఓకే, మీరేమన్నా ఇక్కడ జావా స్క్రిప్ట్లో ఏదైనా ఎక్స్ వైలు లేదా ఫంక్షన్ రాస్తే దాని యొక్క పేరెంట్ విండో అయిపోయింది. అందుకనే మీకు యారో ఫంక్షన్కి దిస్ అని వచ్చింది, నార్మల్ ఫంక్షన్ విండో ఆబ్జెక్ట్ వచ్చింది. నార్మల్ ఫంక్షన్కి విండో ఆబ్జెక్ట్ ఎందుకు వచ్చింది? దానికి బయట ఏదో అది విండో ఒకటే ఉంది. ఓకే, విండో వచ్చింది. ఇంకా చెప్పండి, కొంచెం అర్థం చేసుకోండి. దిస్ రిఫర్ టు ఓనర్ ఆబ్జెక్ట్. ఓకే, ఒక్కతే ఉంటే అది గ్లోబల్గా ఉంది. ఇండియా ఫంక్షన్లో ఉంటే అది గ్లోబల్ ఆబ్జెక్ట్. ఓకే ఓకే, ఇంకా చెప్పాలి. దిస్ కీవర్డ్ ఇన్ యారో ఫంక్షన్ వాడదాం. ఇది చెప్పాడు. దిస్ ఈజ్ ఎన్క్లోజ్ కాంటెక్స్ట్ బౌన్స్ టు ఎన్క్లోజ్ కాంటెక్స్ట్. ఇక్కడ దిస్ రాసామంటే దీని లోపలే పనిచేసింది. ఇక్కడ దిస్ అనేది ఇది రెండు సేమా? అది ఇది రెండు సేమా? అండ్ ఈ డిఫ్కి దీని లోపల డిఫరెంట్ తేడా ఉంది. ఇక్కడ డిఫ్ రాసామంటే దీని లోపల వరకే, బయట డిఫ్ తీసుకోదు. ఓకేనా? ఇంకా డౌట్ ఏమన్నా? కొంచెం క్లారిఫై. సో ఈ దిస్ అనేది మనకి ఇంతకు ముందు ES6 లేక ముందు మనకి లేదు. ఇప్పుడైతే ఈ ఫీచర్ దిస్ కీవర్డ్ దిస్ అనేది ఉంది, కానీ యారో ఫంక్షన్ అనేది మాత్రం యూజ్ చేశారు. మీకు కొంచెం అండర్స్టాండింగ్ కావాలి అనుకుంటే మనం తర్వాత ఇంకో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దిస్ అనే కీవర్డ్ మాట అదే కాబట్టి దిస్ అనేది గ్లోబల్ ఆబ్జెక్ట్. యారో అనేది దాని లెక్సికల్ స్కోప్ దాని లోపల వరకే తీసుకుంది. యారో ఫంక్షన్లో యారో ఫంక్షన్ లెక్సికల్ స్కోప్ దాని లోపల వరకే తీసుకుంది, దాని బయట తీసుకోండి. ఓకేనా? మీకు ఇందాక ఇప్పుడు పర్సన్స్ గురించి చెప్పే కదా, ఇప్పుడు ఇలా ఉంది. ఇది కాదు, ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నానా? ఓకే, ఇదేనా? ఇలా ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ దీని యొక్క ఇప్పుడు ఇక్కడ దిస్ అనేది దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు గోపెన్ ఇచ్చా. ఏమైతే చూద్దాం. ఓకే, పర్సన్ డాట్ అంతేనా? పర్సన్ డాట్ డీటెయిల్స్ డాట్ గెట్ నేమ్ అని పెట్టాం. ఏమైతే చూద్దాం. అయిపోయింది ఏంది? గోపి. ఇప్పుడు ఇక్కడ దిస్ ఏమైపోయింది? ఇక్కడికి లోకల్ బయట తీసుకోవాలి. అదే ఇక్కడ యారో ఫంక్షన్ యూజ్ చేసాం అనుకోండి. ఒక ఏమైతే చూద్దాం. గోపి అని వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఫంక్షన్ తీసుకున్నాం. ఓకే, పుల్ నేమ్ అనుకున్నాం. ఓకే, ఇక్కడ నేనేం చేస్తాను అంటే కంజోల్ లాగా దిస్ డాట్ నేమ్ అని పెట్టా. ఓకే, ఇది పుల్ నేమ్ అంతేనా? పర్సన్ డాట్ డీటెయిల్స్ డాట్ ఫుల్ నేమ్. ఓకే, ఇది తేడా చూద్దాం. మీకు కొంచెం అండర్స్టాండింగ్ కోసం చెప్తానికి అది చేస్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫంక్షనే పెడదాం, నార్మల్ ఫంక్షనే పెడదాం. ఓకే, నా రెండిట్లో నార్మల్ ఫంక్షన్ పెడదాం. ఏమైతే చూద్దాం. ఓకే, ఫంక్షన్ తర్వాత ప్రెసెస్ ఏమైంది? ఇది గోపి అని వచ్చింది. ఇది ఫుల్ నేమ్ అనేది దిస్ డాట్ నేమ్ స్పెల్లింగ్ తప్ప
ఇక్కడ ఏమో చెప్పండి, గెట్ నేమ్ గోపి అన్నారు. గోపి ఫుల్ నేమ్ చెప్పండి, ఫుల్ నేమ్ ప్రింట్ చెప్పండి. పీవీది ప్రింట్ అయితే గోపి ప్రింట్ అయితే చూద్దాం. ఏం ప్రింట్ అయితే మీరేం గోపి ఐ మీన్ పివిడి ప్రింట్ అవుతుంది అనుకో. చూద్దాం ఏముంది. ఫుల్ నేమ్ అన్డిఫైన్డ్, ప్రాపర్టీ ఆఫ్ అన్డిఫైన్డ్. ప్రాపర్టీ ఆఫ్ అన్డిఫైన్డ్ అనేది అంది. ఇది దిస్లో ఇది ఎక్కడ కెనాట్ రీడ్ ఫుల్ నేమ్. ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇన్ ద ఫుల్ నేమ్లో ఈ దిస్ దాట్ నేమ్ అనేది రావట్లేదు అంత, కానీ గెట్ నేమ్లో వస్తుంది. ఇప్పుడు ఫుల్ నేమ్లో దీంట్లో కూడా తీసేద్దాం, ఏమో చూద్దాం. ఇక్కడ ప్రివ్యూ వచ్చి మరి ఇక్కడ ఎందుకు రావట్లా, ఇది తేడా వస్తుంది. ఇక్కడ తేడా పెట్టాం కదా వచ్చింది. ఓకే ఇప్పుడు చూద్దాం. స్పెల్లింగ్ ఎంత తప్పు రాసావా? డీటెయిల్స్ దాటితే కదా, సారీ తప్పు రాసాను కదా. ఓకే ఇప్పుడేమో చూద్దాం. రెండు పీవీడీ వస్తాయి. ఓకే అదే ఇక్కడ గెట్ నేమ్లో దిస్ దాట్ నేమ్ ఈక్వల్ గోపి ఇచ్చా. ఇప్పుడేమో చూద్దాం ఏంది. ఇక్కడ మారిపోయింది, ఇక్కడ మారిపోయింది. అవునా, అదే ఇక్కడ ఇది పెట్టాను, ఏదో ఫంక్షన్ పెట్టాను అనుకోండి. ఏమైనా చూద్దాం. ఏమైంది, ఓకే దీనికి దిస్ అని తెలియదు. అదే ఇక్కడ నేను దిస్ దాట్ నేమ్ గోపి పెట్టా, అప్పుడు గోపి వస్తుంది. లేదా రాజుని పెట్టా. ఓకే ఏమైంది, గోపి అండ్ వచ్చింది. ఎందుకంటే ఆరో ఫంక్షన్ విత్ ఇన్ స్కోప్ లో ఉంది కాబట్టి నేమ్ వస్తుంది. లేదు అంటే సో యారో ఫంక్షన్లో దిస్ అనే ఇవ్వాలంటే దాని లోపల వరకే తీసుకుంది, దాని బయట దిఫ్ తీసుకోవట్లా. కానీ ఫంక్షన్ ఏం చేస్తుంది, దాని బయట మొత్తం బయట ఉన్నది కూడా. ఇప్పుడు దీనికి దిస్ పెట్టిన తర్వాత దిస్ దీని లోపల దిస్ యారో ఫంక్షన్ దిస్ లేదు కదా, లేదని లేదా వస్తుంది. కానీ ఫంక్షన్ ఏం చేస్తున్నా ఒక దిస్ అనేది ఇక్కడ లేకపోయినా సరే బయట దాని నుంచి ఎత్తుకొని చెప్తుంది. ఓకే ఇది ఎప్పుడు వాడతాడు, ఇది మనకి రియల్ టైమ్ సినారియోలో దిస్ అనేది ఎందుకు వాడతారంటే, ఇప్పుడు మీకు ఏం చేస్తారంటే ఒక ఆబ్జెక్ట్ డేటా వచ్చింది, ఏర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ డేటా వచ్చింది, దాన్ని లూప్ రన్ చేస్తారు. దాని పేరెంట్లో దిస్ ఉంటుంది, దాని ఇన్నర్ ఫంక్షన్లో దాని ఇన్నర్ లూప్ ఇంకో లూప్ రాస్తాం, దానిలో మళ్ళీ దిస్ వాడతాం. దాని ఇంకో ఫంక్షన్ కాల్ చేసాం అనుకో, ఏమైందంటే అది బయట ఫంక్షన్ తీసుకుంటుంది. అలా కాకుండా నాకు వద్దు బయట దిస్ వద్దు, ఈ ఫంక్షన్ వరకు దిస్ కావాలి నాకు అనుకుంటే ఏరో ఫంక్షన్ వాడతాం. ఓకేనా, ఓకే సో అందుకోసం సో సింపుల్ ఏరో ఫంక్షన్లో దిస్ అనేది దాంట్లో వరకే. ఓకే అర్థమైంది. సో అది సినారియోస్ బట్టి మనం యూజ్ చేసుకోవాలి. సో ES6 ఫ్యూచర్లో యారో ఫంక్షన్ అనేది డిఫైన్ చేశారు, దానిలో డిఫైన్ చేస్తుంది. ఇన్ డిఫైన్స్ యారో ఫంక్షన్ అనేది లెక్సికల్గా అంతవరకే ఉండిద్ది. ఓకే గ్లోబల్గా దానికి అప్పంది అవ్వదు, దిస్ అనేది ఇవ్వదు, అందులో ఉన్న వరకే అప్లై అయ్యిద్ది, బయట దాన్ని తీసుకోదు. ఓకే ఇది యారో ఫంక్షన్ డిఫైన్. సో ఈ రోజుకి లెట్ టు వేర్ కాన్స్టెంట్ చెప్పాను, యారో ఫంక్షన్ చెప్పాను. ఓకే ఇంకా రేపు చాలా ఉన్నాయి మనకి, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, ఫర్ ఆఫ్ ఉంది, తర్వాత స్ప్రెడ్ ఆపరేటర్, రెస్ట్ ఆపరేటర్, క్లాస్ అంటే ఏంటి, ప్రామిస్ అంటే ఏంటి. ఓకే క్లాసు, ప్రామిస్, స్ప్రెడ్ ఆపరేటర్, రెస్ట్ ఆపరేటర్ ఎప్పుడు వాడతారు. ఇంకా డిఫాల్ట్ పారామీటర్ అంతే. ఓకే డిఫాల్ట్ పారామీటర్ గురించి చెప్తా. ఓకే టెంప్లేట్ డీటెయిల్స్ డిఫాల్ట్ పారామీటర్స్ చాలా ఉన్నాయి. ఓకే అవి రేపు చెప్తా, అవి మీకు కంటిన్యూ క్లాస్లో చెప్తా. సో ఈరోజు జస్ట్ ES6 ఇంట్రడక్షన్, ES6లో JIT వాడతారు. అది ఎప్పుడు రిలీజ్ చేశారంటే 2015లో రిలీజ్ చేశారు. ECMAScript 2015లో రిలీజ్ చేశారు. ఇప్పుడు కొత్త ఇంకోటి వచ్చింది, అది 2020లో రిలీజ్ చేశారు, చూసుకోండి. ఎక్కువ మనం వాడుతున్న ES6నే ఫాలో అవుతుంది. ES6లో ఎక్కువ V8 ఇంజిన్ ప్రాసెస్ చేస్తుంది. సో ES6 ఫీచర్స్ ఏవైతే ఒక 10-12 ఉన్నాయి, ఆ 10 నేర్చుకోవాలి. ఆ 10-12లో మెయిన్ ఒక 5-6 మెయిన్ ఏంటంటే యారో ఫంక్షన్ అనేది మెయిన్ ఎక్కువ వాడుతున్నాం. ఇప్పుడు లెట్ టు వేర్ కాన్స్టెంట్ అనేది ఎక్కువ వాడుతూ ఉంటాం. మళ్ళీ స్ప్రెడ్ ఆపరేటర్, రెస్ట్ ఆపరేటర్, డిస్ట్రాక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్.
ఓకే, ఈ 5 6 చాలా ఇంపార్టెంట్, మిగతావి కూడా ఇంపార్టెంటే, ఎప్పటికప్పుడు తక్కువ వాడతాం. ఓకే, సో మిగతా ఏదో ఫంక్షన్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా? యా, ఓకే.